అయ్యా మొత్తానికైతే ప్రొద్దున్నే 6 నుండి 7:30 అయిపోయిందండి. మొత్తానికైతే క్లీన్ అయిపోయింది. ఒక పెద్ద భారం తీరినంత సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్ నీట్గా లేకుంటే, కిచెన్ నీట్గా లేకుంటే ఏదో ఉన్నంతలా అది తృప్తి అనిపించదండి. మొత్తానికి ఏంటంటే నీట్గా అయితేనే మనం తలస్నానం చేసినంత ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. ఏదో కొంచెం బరువు దిగినట్టు అయిపోయింది క్లీనింగ్. ఇక మొత్తం ఇంకే ఏమన్నా ఉన్న కూరగాయలు కానీ ఇంకా పచ్చళ్ళు అవి ఇవి అయితే పెట్టేస్తాయి. ఇక తర్వాత ఇంకా పచ్చళ్ళ బాటల్స్ అవి ఇవి అయితే ఇటు ఉన్నాయి వెనక సైడ్. మాకు అనిపిస్తలేవా ఏ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి చూడండి. అవన్నీ తీసి ఇలా పెట్టాలి. మళ్ళీ అంతా గుంపుగానే తయారవుతుంది కానీ క్లీన్ అయినట్టుగానైతే మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా. అలాగండి మొత్తానికైతే ఫ్రిడ్జ్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడైతే 6:30 అవుతుందండి. పొద్దున్నే లేచి వాకింగ్ అయితే చేసిన. ఏంటంటే అంత క్లీనింగ్లో పని బాగుందండి. క్లీనింగ్లు, ఇల్లు, సెల్ఫులు ఎలా ఉన్నాయంటే మొత్తం ఎంత గడ్డి వీకేస్తారు చూడు అట్లా అయిపోయింది. ఎందుకంటే సమ్మర్ కదా, హాలిడేస్, పిల్లలు అన్నీ ఇక అంటే అప్పుడప్పుడు చదరాలి కదా ఇల్లు. అలాగే ఇది 1 month ఏమో అవుతుంది ఫ్రిడ్జ్ సదరక. ఈరోజైతే ఫ్రిడ్జ్ను ఏకంగా కడిగేస్తున్నా. ఇక తర్వాత విషయం తర్వాత అనేసి ఎలాగంటే ఇక మొత్తం మా వాళ్ళు ఏం చేసిందంటే మొత్తం ఏంటంటే అన్నిటితోనే ఎక్స్పెరిమెంట్లు చేసిర్రు మా మనవరాళ్ళు. అదే లిక్విడ్లు, పోను గింజలు, పసుపు అవన్నీ చేసి మళ్ళీ ఐస్ క్రీమ్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, గమ్ము, క్రీములు, పౌడర్లు మొత్తం ఐస్ క్రీములు చేసేసారండి. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అయిపోయింది. ఇక చూస్తుంటే అసలు అన్నం కూడా తెలియదు. కొంచెం తినగానే బయటకు వచ్చేస్తుంది భయానికి. ఇల్లు అంత ఎట్లా క్లీన్ చేయాలా, ఎక్కడి నుండి చేయాలా అనేది. ఇక ఈరోజు అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నా. కొంచెం ఏదో ఒక మనశ్శాంతిగా అవుతుంది అన్నట్టుగా ఫ్రిడ్జ్ ఏం చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే అన్నీ ఉడవికేసి అన్నీ పక్కకు పెట్టిన. ఇవన్నీ సామాన్లు అయితే అన్నీ చేసేసిన. ఇక ఇది మామూలుగా ఎప్పుడైనా మామూలుగానే తుడిసేదాన్ని. ఇక ఈరోజు అయితే మామూలుగా తుడవడం లేదు, అది కడగడమే మొదలుపెట్టిన. ఇక వాటర్లో కొంచెం లిక్విడ్ వేసుకొని ఇది ఏంది వాష్ మన బౌల్లో లిక్విడ్ వేసేసిన, మొత్తం పోసేసిన. ఇక మొత్తానికి అయితే ఇలా తుడుస్తున్నా. ఇది ఫస్ట్ టైం అండి కడగడం. ఏంటంటే మొత్తం ఎట్లా అంటే మా పిల్లలు ఏం చేసిండ్రు, పౌడర్లు, ఇది గమ్ము, ఇంకా పసుపు, పూనిత్తులు అన్నీ వేసి ఐస్ క్రీములు చేసి పెట్టేసిండండి. పెట్టడం లిక్విడ్ చైర్లకు, డైనింగ్ టేబుల్కు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లనే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక అదొక వాళ్ళకు హ్యాబిట్. చిన్నపిల్లలు కదండి, ఏం చేద్దాం. చిన్నపిల్లల ఆట బయటకు వెళ్దామంటే లేదు, ఇంట్లోనే ఏదో ఒకటి ఆడుకుంటూ ఏవో కలుపుకుంటూ ఏదో ఒకటి చేసి మొత్తం ఇంట్లో అంతా ఆడుకొని ఇప్పుడైతే వెళ్ళిండ్రు. ఒక సెమ్ అయితే అయిపోయింది, ఇంకొక సెమ్ ఉంది. ఆ సెమ్ కంప్లీట్ అయితే పాపం స్కూళ్ళకి వెళ్తారు. ఇక వాళ్ళు వచ్చే వరకు మళ్ళీ క్లీన్గా కొంచెం మెల్లగా జారిందా, మెల్లగా మరి జాగ్రత్త. ఇక మరి ఏం లేదు ఫ్రెండ్స్. ఇలాగ వాటర్ అంతా పోసి తుడిచేసిన, లిక్విడ్ పోసి ఇప్పుడైతే ఇదంతా రాసేసి నీళ్ళు అయితే పోస్తుంది. ఇది మామూలుగా క్లీన్ అయ్యేటట్లేదు. పౌడర్లు అన్నీ, పిండి అన్నీ కలిపేసిండ్రు ఫ్రెండ్స్. అన్నీ కలిపేసి ఆట ఆడిండ్రు. ఇక మొత్తం ఇక తర్వాత అయితే గట్టిగా తుడుస్తామని ఇది చేస్తున్నా. మొత్తానికైతే ఇలా కడిగేస్తున్నా. చూడండి, ఇదంతా అంగడి అయితే ఇట్లాగే ఉంది. ఇక లోపల కూడా అంతా క్లీన్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు లైట్ వేయను, తుడిచిన తర్వాత వేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే
కరెంటు ఇది కదా, వాటర్ అయితే అలా పడుస్తుంది ఎందుకంటే ఐస్ ఉంది కదా అక్కడ పైన పైన ఐస్ ఇది కనిపిస్తుంది, అది అంతా కరిగిపోతుంది. తనకైతే బాక్సులు అన్నీ బయటకు తీసుకొచ్చినాయి. బాక్సులు ఇవి సెల్ఫ్లకు పెట్టేటి అండి, వీటిని ఏమంటారో నాకు తెలియదు కానీ ఇదొకటి ఐస్ కింద ఉండేటిది. ఇవన్నీ తీసుకొచ్చిన, ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసి దానికి పెట్టేస్తా, స్విచ్ చేసి అమ్మయ్య కూరగాయల బాక్స్ అయితే పెట్టేస్తున్నా. ముందు మొత్తానికైతే క్లీన్ అయిపోయిందండి, హాయిగా అనిపిస్తుంది. మొత్తానికి అభిషేకమైన శివలింగం లాగానైతే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ ఉల్లిగడ్డల బాక్స్ పెట్టేస్తున్నా. తర్వాత ఇది కూరగాయల మీద అండి, ఇది పెట్టేస్తున్నా. ఇది ఒకటి ర్యాక్, ఇది పైదండి, నేను కూరగాయలు అనుకున్నా. ఇది ఇక్కడ ఏమోనండి, క్లీన్ అయ్యే వరకు అయితే మనసును పట్టదు అసలు. ఇప్పుడు కూరగాయల మీద పెట్టేస్తున్నా. కూరగాయల మీద కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ ఇది వేరే ఉంటుందండి. ఇదేమో ఇలా వచ్చినాయి రెండింటికి, ఇట్లా ఇదేమో ఇలా వచ్చింది. మొత్తానికైతే కొత్త ఫ్రిడ్జ్ లాగా తయారైపోయిందండి. అభిషేకం అయిపోయింది ఫ్రిడ్జ్కి, ఇంకా అన్నీ క్లీన్ అయిపోయినాయండి. ఇవేమో సాసులు, ఇక ఇవేమో పిండిలు అండి, అన్ని పిండిలు, కార్న్ ఫ్లోరు, ఇంకా సత్తుపిండి, శనగపిండి అన్నీ ఉన్నాయి. ఇక ఇందులోనేమో అల్లం వెల్లుల్లి ప్యాక్ పెట్టుకున్నా, ఇక్కడేమో వాటర్ బాటిల్స్, ఇక ఇక్కడనేమో జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ ఉన్నాయి. ఇక్కడనేమో పోకల ఖర్జూర పండ్లు, ఇంకా జీలకర్ర కూడా ఉందండి ఇక్కడ. ఇక ఇవి కూడా సాసులు, పాపడాలు, ఇక నెయిల్ పెయింట్లు, ఇంజెక్షన్స్ ఇవన్నీ పెట్టేసిన. ఇక మొత్తానికైతే తూడ్చి అయితే పెట్టేసినందుకైతే హ్యాపీగా ఉందండి. ఏదో పెద్ద అంత పెయ్యి మీద కొంచెం బరువు దించుకున్నట్టుంది. ఏంటంటే ఆడవాళ్ళకు